కేవలము యోసేపు కారణంగా, యోసేపు ఆ ఇంటిలో ఉన్నాడు గనుకనే ఆ ఇల్లంతటిని కూడా ఆశీర్వదించేశాడు దేవుడు. పోతీఫరుకు స్టార్ మార్క్ మారిపోయింది. పోతీఫరుకు ఆశీర్వాదము ఎలా వస్తుంది అంటే కారణం ఒకటే, యోసేపు ఉన్నాడు గనక. యోసేపు యొక్క ఆశీర్వాదమే పోతీఫరుకు దేవుడిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం! దేవుణ్ణి కలిగినటువంటి వారు ఎక్కడైనా పని చేస్తూ ఉంటే ఆ కంపెనీ వృద్ధి కలుగుతుంది. దాంట్లో ఏమాత్రం తిరగలేదు. మందిరానికి వెళుతూ ఆయన ఆరాధిస్తూ ఆయన సేవిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీ ద్వారా మీ బాస్ అభివృద్ధి పొందుతాడు. మీ ద్వారా కంపెనీ వృద్ధి చెందుతుంది. ఇది గమనించాలి. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదిస్తాడు. ఒకవేళ మీ యజమానుడు అనుడవచ్చు, అయినప్పటికీ మీ వల్ల ధన్యుడవుతాడు. ఇంట్లో ఏమాత్రం తిరగలేదు. అంటే మన భక్తి జీవితము, మన ఆశీర్వాదము మనతో ఆగిపోకూడదండి. అన్యులకు కూడా ఆశీర్వాదం వెళ్ళాలి. వాళ్ళు గ్రహించాలి, ఎందుకు ఈ ఆశీర్వాదం వస్తుంది, ఎందుకు నా కంపెనీ వృద్ధి చెందుతుందంటే ఇదిగో అతను దేవుడిని నమ్ముకున్నాడు, అతడు ఆశీర్వాదం పొందుకుంటున్నాడు, అదే నాకు ఇస్తున్నాడు దేవుడు, కాబట్టి నేను దేవుడిని నమ్ముకోవాలనే విషయము వాళ్ళ గ్రహింపులోనికి వస్తుంది.